మిషన్ భగీరథ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసిన గత ప్రభుత్వం గ్రామాల్లో మాత్రం తాగునీరు అందించలేకపోయిందన్న మంత్రి సీతక్క తాము గ్రామాల్లో ఇంటింటికి తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందని గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేస్తున్నామన్నారు. మిషన్ భగీరథ శాఖలో గతంలో ఉన్న అధికారులు సిబ్బందిని మార్చలేదన్నారు. నీటి సరఫరాపై కొన్ని చోట్ల అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2 రోజుల్లో అన్ని స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూస్తామంటున్న మంత్రి సీతక్కతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా మీద ఈ సర్వేకి సంబంధించి చేయాలనేది ప్రభుత్వం ఎందుకు నిర్ణయించింది? ఈ సర్వేలకు సంబంధించి ఏమేమి అంశాలను ప్రాతిపదికన తీసుకుంటున్నారు? వాస్తవానికి సమ్మర్లో మనం చూసినాం, లాస్ట్ ఆగస్టులోనే వర్షాలు పోవడంతో కొంత మంచినీటి ఎద్దడి తీవ్రమైనటువంటి ముప్పు వచ్చినప్పటికీ అధికార యంత్రాంగం, లోకల్గా ఉండేటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులతోటి మా ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ అధికారులంతా కూడా కోఆర్డినేషన్ చేసుకొని వర్క్ చేయడంతో మరి తీవ్రమైనటువంటి ఇబ్బంది నుంచి మేము బయటపడగలిగినాం. ఈసారి చాలా వరకు, గతంలో ఎప్పుడూ కూడా ఉండేదంట వాటర్ ప్రాబ్లం, కాకపోతే కొంతమంది కావాలని బదనం చేయాలని ప్రత్యేకంగా ఎక్కడైనా చిన్న చిన్న ఇష్యూ వస్తే కూడా దాన్ని బాగా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు. మీరు చూస్తే గతంలో ఆదిలాబాద్ లాంటి ప్రాంతంలో కానీ, ములుగు లాంటి ప్రాంతంలో, ఈవెన్ మా ములుగులో కూడా గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 30 లక్షల బోర్లు వేయించినాం. ఆ బిల్స్ కూడా ఈరోజు వరకు మేము ఇయ్యలేని పరిస్థితి, ఇప్పుడు ఇచ్చుకునేటువంటి పరిస్థితి. కాబట్టి నీటి ఎద్దడి లేకుండా చాలా బ్రహ్మాండంగా అధికారులు కృషి చేశారు. జిల్లాలకు వెళ్ళిండ్రు. పొద్దున్నే ఉదయం 5 గంటల నుంచి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ నుండి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మిషన్ భగీరథ పనిచేస్తున్నటువంటి అధికారుల వరకు కూడా రోజు డే బై డే రిపోర్ట్ తెప్పించుకొని మానిటరింగ్ చేశారు. పైపులు ఎక్కడైనా పోయినా కూడా 2 రోజులలో మళ్ళీ వాటిని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అది నిన్నటి వరకు. కానీ ఇప్పుడు మంచినీటి సమస్య లేకుండా, మంచినీళ్ళు వచ్చినప్పటికి కూడా మధ్యలో పైపులు ఎక్కడ పోయినా లేదా లీకేజ్ వాటర్ తోటి పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. కాబట్టి అలాంటి వాటర్ రాకుండా కూడా మరి శుద్ధమైనటువంటి నీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికి కూడా ఎండాకాలంలో మేము ఎంతైతే జాగ్రత్త తీసుకున్నామో నీళ్లు అందించడం కోసం, ఇప్పుడు వచ్చేటువంటి వాటర్ను కూడా పరిశుద్ధమైనటువంటి వాటర్ను మరి అందించడం కోసం మా అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తుంది. 2-3 రోజులలో మేము అందరితో మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాం. అదే కాకుండా గతంలో చూస్తే మిషన్ భగీరథ అనేది గతంలో వచ్చినటువంటి బోర్లు ఉన్నాయి. అదేవిధంగా మరి మనం రామప్ప దగ్గర ఇట్లా అనేక సంపులు కూడా గతంలో కట్టినటువంటి, కొన్ని కొత్తగా కట్టిరు, కొన్ని పాతగా ఉన్నాయి. పాత వాటికి కూడా మిషన్ భగీరథ అని కలర్ వేసి వాటిని కలిపేసుకున్నారు. అయితే మిషన్ భగీరథలో ఎట్లా జరిగిందంటే, పైప్ వేసి ఉంటారు, దాని మీద రోడ్ వేసారు, అక్కడ ఊసిపోతుంది, దాని వల్ల కనెక్షన్ లేదు, అంటే కనెక్టివిటీ లేకుండా పోతుంది, నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇట్లాంటి చాలా పైపులు కూడా తెగిపోవడము, వాటి క్వాలిటీ సరిగ్గా లేకపోవడము, అదే కాకుండా డైరెక్ట్గా నీళ్ళు వస్తుండడంతో గోదావరి కానీ లేదా పాలేరు కానీ ఆ సంపులాల నుంచి కొంత ప్రజలు కూడా అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న నాసో అదే వచ్చినా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సంపూర్ణంగా వాటిని శుద్ధి చేసేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈ సర్వేలో ఏ అంశాలను ప్రజల నుంచి సేకరిస్తారు? సపరేట్గా ఒక ప్రత్యేక యాప్ కూడా దీంట్లో రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యాప్లో ఏమేమి అంశాలను మళ్ళీ చేస్తారు? వాస్తవానికి పరిశుభ్రమైనటువంటి నీరు, మంచినీటి అందించాలి, ప్రజలకు నమ్మకాన్ని కలిగించాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రతిరోజు మేము సమ్మర్లో ఎట్లయితే మానిటరింగ్ చేసినామో ఎవ్రీడే ఎట్లా వస్తుంది, ఏదన్నా పేపర్కి వచ్చినా ఏదైనా మీడియాలో వచ్చినా అది ఎంతవరకు కరెక్టు, అసలు ఎందుకు నీళ్ళు ఇవ్వలేకపోయినాం, ఇంత క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా మేము ఆ రోజు పరిశీలించినాం. ఈరోజు కూడా రేపు 10th తర్వాత ఎందుకంటే గ్రామాలలో సర్పంచులు లేరు, ఇప్పుడు సెక్రటరీస్ ఉన్నారు, సంబంధిత మండలాధికారులకు బాధ్యతలు ఇచ్చి మానిటరింగ్ చేస్తాం. అదేవిధంగా ఆ గ్రామంలో ఎంత జనాభా ఉంది, ఎంత నీరు అందుతుంది, ఇంకా ఆల్టర్నేటివ్ బోర్స్ కానీ లేదా ఇంకేమేమి వాడుతున్నారు, మిషన్ భగీరథ ద్వారా ఎంతవరకు నీళ్ళు వస్తున్నాయి, వచ్చే నీళ్ళల్లో ఎంత అంటే పరిశుభ్రంగా ఉన్నాయి, ఎంత నీరు వాడుతున్నారు అనేది కూడా ఇది కూడా తీసుకొని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా ఇవ్వగలుగుతాం అనేటువంటి దాన్ని కూడా మేము అంచనా వేసుకోవడం కోసం ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం కూడా ఆ సర్వేలు చేయిస్తూ ఉంది. అయితే మిషన్ భగీరథకు సంబంధించి గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. అది ఫుల్ ఫ్లెడ్జ్గా గ్రామీణ ప్రాంతంలో కావచ్చు లేదా పట్టణ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో నీటిని అందించలేదు, తాగునీటిని అందించలేదు అని చెప్పారు. ఆ అవినీతికి సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వం ఏమైనా విచారణ చేస్తుందా? ప్రస్తుతం ఈ వాటర్ సప్లైకి సంబంధించినటువంటి
దాని మీద ఇట్లాంటి లోటుపాట్ల మీద కూడా ఇంకా ఎట్లా ఫర్దర్ ముందుకు అడుగు వేయబోతుంది? వాస్తవానికి 47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది, కానీ చాలా గ్రామాలలో నీళ్ళు రాలే. కానీ గవర్నమెంట్ మారంగానే వెంటనే నీళ్ళు ఇస్తలేరని ఆరోపణలు చేశారు. కానీ మేము ఏ ఒక్క అధికారిని కూడా చేంజ్ చేయలే. స్మితా సబర్వాల్ గారు కొన్నాళ్ళు మా దగ్గర చేసింది, తర్వాత లాస్ట్లో బయటకు వెళ్ళింది. కానీ ఈఎన్సీ గారు లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ కింది స్థాయి అధికారులు నేను ఈ సమ్మర్ వెళ్ళిపోయేదనక, ఎందుకంటే ఒక దిక్కు టీఆర్ఎస్ వాళ్ళు పదే మమ్మల్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అధికారులందరూ వాళ్ళే ఉన్నారు. మరి పాతదే పద్ధతి, ఇంకా మేము దాన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు అన్నటువంటి ఆరోపణ. అంటే నేను అక్కడ మంత్రి గారు మారొచ్చు కానీ యంత్రాంగం అంతా అదే ఉంది. కాబట్టి గతంలో చాలా ఊర్లలో నీళ్ళు రాలే, నేనే ప్రత్యక్ష సాక్షి. ఎంత కష్టంగా 30 లక్షల బోర్లు వేయించడం, డబ్బులు ఇవ్వకున్నా కూడా మంచినీటి సమస్య అట్లా ఉండే మాకు. కొత్తగూడ కానీ గంగారం కానీ ఇటు మన కన్నాయగూడెం కానీ తాడవ ఇట్లా లోపటి ఏరియాలలో మారుమూల గ్రామాలలో ఇష్యూ ఉంది. ఇప్పుడు చాలా రోజుల వరకు కన్నాయగూడెం గోదావరిని ఆనుకొని ఉంటుంది, కానీ అక్కడే కూడా మిషన్ భగీరథ లైన్ రాలే గతంలో. ఇవన్నీ కూడా ఇప్పుడు మేము ప్లాన్ చేసుకుంటున్నాం, ఇంకా ఎక్కడెక్కడ రాలేదో. ఆసిఫాబాద్లో కానీ మొన్ననే నిజామాబాద్లో కూడా గతంలో మరి నీళ్ళు రాక ఒక 150 కోట్లతోటి కొత్తగా టెండర్ వేసినటువంటి పరిస్థితి. సంపూర్ణంగా నీళ్లు రాలేదు, కాకుండా మేము ఓపిక పట్టినాం. కానీ వాళ్ళు ఏ చిన్న పైప్ లైన్ తెగినా లేదా కరెంటు కనెక్షన్ అంటే కరెంటు ఏదన్నా ఇంటరప్షన్ తోటి ఏదన్నా వర్షాలు పడో లేకుంటే ఈదురుగాలతోటి ఆ లైన్ తెగిపోయి కరెంటు సరఫరా లేకుంటే నీళ్ళు ఆగిపోతాయి. దాన్ని కూడా నీళ్ళు ఇస్తలేరు అని ఇట్లా చాలా బాధ అనిపించింది. కానీ అద్భుతంగా చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా సంపూర్ణంగా నీళ్ళు. అదే కాకుండా సీఎం గారు ప్రతి నియోజకవర్గానికి 1 కోటి నుంచి 2 కోట్ల వరకు మంచినీటికి అదనంగా ఇచ్చినాం. అందుకనే ఈ సమస్యను కూడా సంపూర్ణంగా అధిగమించేందుకు ప్రయత్నం చేసినాం. గతంలో చాలా ఊర్లలో నీళ్ళు రాకున్నా ధర్నాలు ఎవరన్నా చేస్తే పోలీస్ అధికారులతో బెదిరించేది, ఎవరు రోడ్ ఎక్కకపోయేది. ఇప్పుడు స్వేచ్ఛ ఉంది కాబట్టి 5-10 మంది వచ్చి కూడా రోడ్డు మీద కూర్చుంటున్నారు. మేమేం వద్దనట్లే, మమ్మల్ని అలర్ట్ చేస్తుంది వాళ్ళ యాక్షను. మేము ఇంకా బాగా చేయడానికి గతంలో జరిగినటువంటి వాటి మీద కూడా ఖచ్చితంగా విచారణ చేస్తాం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మీ మీదనే ఎక్కువ బాధ్యత ఉండేది అవకాశం ఉంటుంది. ఈ ఫర్దర్ అంటే వచ్చే వర్షాకాలం కావచ్చు, శాశ్వతమైనటువంటి పరిష్కారం మంచినీటికి సంబంధించిన ఈ వర్క్స్ అంతా కూడా కంటిన్యూ అవుతుంటాయా? వర్క్స్ అన్నీ కంటిన్యూ అయితే ఇంకా మంచిగా, అంటే నమ్మకం. చాలా ఊర్లల్లో మిషన్ భగీరథ నీళ్ళు తాగడం లేదు కాబట్టి అక్కడ ఏదైతే నీళ్లు స్టోరేజ్ అయ్యేటువంటి ప్రాంతాన్ని కూడా రెగ్యులర్గా మరి క్లీన్గా ఉంచడం, సరఫరా అయ్యేటువంటి తీరును చూడడం, ఇంకా వాటిని శుభ్రం చేయడం కోసం ఎలాంటి చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈ వర్షాకాలంలో ఈ 2-3 రోజుల్లో మేము ఆర్డబ్ల్యూఎస్ పిఆర్ ఇవన్నీ కూడా రివ్యూ పెట్టుకుంటున్నాం. వాటిలో ఇవన్నీ డిస్కస్ చేసి ఒక పాలసీతో ముందుకు వస్తాం. కానీ మంచినీళ్ళు అందరికీ సంపూర్ణంగా వాళ్ళకు అవసరానికి సరిపడా నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇది ప్రస్తుతం అయితే మిషన్ భగీరథకు సంబంధించి కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో ప్రజలు తాగునీటి అవసరాలు ఏ మేరకు ఉన్నాయి, వాటిని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎలాంటి పనులు చేపట్టాలనే దాని మీద సంబంధించి సర్వే నిర్వహిస్తారు. త్వరలోనే దీనికి సంబంధించి అధికారులతోటి రివ్యూ నిర్వహించడం, పకడ్బందీ ఏర్పాట్లన్నీ కూడా చేస్తామని మంత్రి సీతక్క చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.